సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. సంగుపేట వద్ద మనస్పర్ధలతో గ్యాంగ్ వార్, ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న ఘటన మరొక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. నిన్న అర్ధరాత్రి జోగుపేటలోని హౌసింగ్ బోర్డు కాలనీలో పార్క్ చేసిన కారు అద్దాలను ఆకతాయిలు ధ్వంసం చేశారు. హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన మహమ్మద్ యూసుఫ్ అనే వ్యక్తి ఎప్పటిలాగే తన ఇంటి ముందు కారు పార్క్ చేశాడు. ఉదయం లేచి కారు వద్దకు వచ్చి చూసేసరికి కారు అద్దాలు ధ్వంసమై ఉండడాన్ని గమనించి కంగుతిన్నాడు. ఇది ఆకతాయిల పన లేక దొంగల పన అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారు అద్దాలు ధ్వంసమై ఉండడంతో కాలనీ వాసులు ఆందోళనకు గురవుతున్నారు. గతంలో కూడా ఇదే విధంగా కారు అద్దాలు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారని కాలనీ వాసులు తెలిపారు. గత నెల రోజుల క్రితం జోగుపేటలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేస్తూ కారులో వచ్చి ఆక్స్ఫర్డ్ స్కూల్ ప్రహరీ గోడ దూకి బస్సులో నుండి డీజిల్ దొంగిలించారు. ఇప్పుడు హౌసింగ్ కాలనీలో కారు అద్దాలు ధ్వంసమై ఉండడంతో జోగుపేట ప్రజలు కొంత భయాందోళనకు గురవుతున్నారు. పోలీస్ పెట్రోలింగ్ వ్యవస్థ వైఫల్యంతో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రుల్లో పోలీస్ పెట్రోలింగ్ సక్రమంగా నిర్వహించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చెక్ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. పెట్టుకుంటానే 20 లేదు. పెట్టారు గడ్డలో 2 గంటలకు నెల క్రితం ఇట్లా అద్దం బలగొట్టి సార్, మళ్ళీ అద్దం బలగొట్టిన కారుది నెల ఇట్లా అవుతుంది సార్. నాది ఇబ్బంది బాగా అవుతుంది. నాకు ఇది ఉన్నది ఎవరు చేస్తున్నారు, ఇది ఎందువల్ల చేస్తున్నారు, ప్రాబ్లం ఏంది ఇది? నేను ఎవరితో పగలేదు, అందరితో మంచిగా ఉన్నాను. గల్లీలో నా కారు అద్దాలం బలగొట్టి సార్, ఏం ప్రాబ్లం నాకు ఇది? మరి నేను ఎట్లా చేయాలి సార్? ఇది నైట్లో 12 నుంచి 5 మధ్య జరిగింది సార్. అప్పుడు అందరూ మేల్కొన్నారు. అతను లేచి చూసారు, అద్దాలు వలిగినాయి సార్. మాకు ఈ ప్రాబ్లం ఒక నెల ముందు జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరిగింది సార్. ఇది మాకు చాలా ఇబ్బందికరమైన విషయం ఉంది. ఇది మేము ఏం తప్పు చేసినా మాకు ఎట్లా ఏం జరుగుతుంది సార్? మాకు ఇది అయితే యూసఫ్ సార్, డాక్టర్ మెకానిక్ పని చేసుకుంటాను సార్. నేను నాకు అడవిలో ఉన్నాడు సార్. నాకు ఇట్లా ఎందుకు సత్తాయిస్తాడు సార్? నేనేం తప్పు చేశాను సార్? నాకు ఇంత ఇబ్బంది అవుతుందంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్ చేసి ఇట్లా. నివాసిని నా పేరు శంకరు, డాక్టర్ శంకరు. అయితే గత కొద్ది రోజులుగా కొంచెం దొంగల అనుమానం అని వాళ్ళు వీళ్ళు అనంగా పట్టించుకోలేదు. ఇంతకుముందు నెల రోజుల క్రితం మహమ్మద్ యూసుఫ్ అని ఆయన ఇంటి ముందున్న కారును ఇలా మరి దొంగలు చెల్లెలు మరి రాళ్ళేసి పలగొట్టి రాద్దాం. మళ్ళీ ఇప్పుడు ఈ రోజు మాత్రము ఫ్రంట్ సైడు లెఫ్ట్ సైడు 2 ముంగట బంధు వెనుక భాగము అద్దాలతో పలగొట్టి ఆ అద్దాలు కూడా అందులో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు పోలీసుల పర్యవేక్షణ కూడా లేదా రాళ్ళు కూడా మళ్ళీ కారులో ఉన్నాయి. పోలీసుల పర్యవేక్షణలో ఏముంటే బాగుంటుందేమని మా ప్రజలు అనుకుంటున్నారు సార్. కాలనీ వాసులు అందరూ అనుకుంటున్నారు. అది దయచేసి మీరు తీసుకోవాలని కోరుతున్నాను.